నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఎన్నికల కౌంటింగ్ వేళ అల్లర్లకు పాల్పడితే కాకి పవర్ చూపిస్తాం। చీరాల వాంటన్ పోలీస్ స్టేషన్ లో కౌంటింగ్ భద్రతా చర్యలపై సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో ఢిల్లీ వార్నింగ్ ఇచ్చిన బాపట్ల జిల్లా వకుల్ జిందాల్। కన్నుల పర్వంగా హనుమాన్ జయంతి వేడుకలు। ప్రసిద్ధిగాంచిన పావులూరు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పోటెత్తిన భక్తులు। స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాల నిర్వహణ। చీరాలలో 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20కి గాయాలు। ప్రమాదాల్లో గాయాల పాలైన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింది। డీటెయిల్స్ చూస్తే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బాపట్ల జిల్లాలో జూన్ 3వ తేదీన సాయంత్రం నుండి బాపట్ల జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు పరచడం జరుగుతుందని, ఎవరైనా సరే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అల్లర్లకు పాల్పడిన, ఘర్షణకు దిగిన సంబంధిత వ్యక్తులకు పోలీస్ పవర్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఢిల్లీ వార్నింగ్ ఇచ్చారు। బాపట్ల జిల్లా చీరాల వాంటన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఆయన ఎన్నికల కౌంటింగ్ చీరాల ప్రాంతంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు। జూన్ 3వ తేదీన సోమవారం సాయంత్రం నుండే బాపట్ల జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు పరచడం జరుగుతుందని, ముఖ్యంగా చీరాల ప్రాంతంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు। బాపట్ల జిల్లా చీరాల వాంటన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఆయన ఎన్నికల కౌంటింగ్ చీరాల ప్రాంతంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు। ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బాపట్ల జిల్లా జూన్ 3వ తేదీన సాయంత్రం నుండే బాపట్ల జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు పరచడం జరుగుతుందని, ఎవరైనా సరే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అల్లర్లకు పాల్పడిన, ఘర్షణకు దిగిన సంబంధిత వ్యక్తులకు పోలీస్ పవర్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు। గతంలో ఘర్షణకు పాల్పడిన వారికి రౌడీ షీటర్స్ కు ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు। మరల వారు ఎటువంటి అవాంఛనీయ ఘటనకు పాల్పడకుండా వారిపై నిఘా ఉంచామన్నారు। 144 సెక్షన్ అమల్లో ఉన్నందున వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇంటి వద్ద, పార్టీ కార్యాలయం వద్ద, ఏ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా గుంపులుగా కలవడానికి వీల్లేదన్నారు। ఎవరైనా ఎక్కడైనా ఘర్షణకు, అవాంఛనీయ ఘటనకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। మన బాపట్ల జిల్లాలో కూడా 4th రోజున కౌంటింగ్ చేయబోతున్నాము। సో ఎలక్షన్ ప్రాసెస్కి లాస్ట్ స్టేజ్ కౌంటింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో, బాపట్ల టౌన్లో జరుగుతుంది। సో ఆ రోజుకి మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ బందోబస్తు అరేంజ్మెంట్ చేశాము। సో ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు కంటిన్యూస్గా ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో, ఎక్కడైతే కొన్ని ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉన్నాయో అన్ని చోట్ల పికెట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది। అదేవిధంగా పెట్రోలింగ్ పార్టీలు కూడా, మూవింగ్ పార్టీలు కూడా కంటిన్యూస్గా మొత్తం డిస్ట్రిక్ట్ పరిధిలో తిరుగుతాయి। అదేవిధంగా చీరాల టౌన్ మీద స్పెషల్గా ఫోకస్ పెట్టడం జరుగుతుంది। సో 144 CRPC సెక్షన్ అమల్లో ఉంటుంది। సో ఇక్కడ కూడా 3rd రోజు నుంచి 3rd, 4th, 5th 3 రోజులు ఎక్కడ కూడా ఎట్లాంటి గ్యాదరింగ్ అయ్యే ప్రసక్తి లేదు। దానికి 144 ఆర్డర్ ఆల్రెడీ ఆర్డీఓ గారు ఇవ్వడం జరిగింది। సో అది అన్ని షాప్స్ క్లోజ్డ్ ఉంటాయి, బయట ఏం ట్రాఫిక్ ఉండదు, బయట ఏమి గ్యాదరింగ్ ఎక్కడ కూడా ఉండదు। అది ఏదైనా పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఉండొచ్చు, ఆ పొలిటికల్ పార్టీ ఆఫీస్ లోపల ఉండొచ్చు, ఎవరైనా పొలిటికల్ పార్టీ ఇంటి ఉండొచ్చు, ఏదైనా కళ్యాణ మండపం ఉండొచ్చు, ఎక్కడ కూడా ఏ గ్యాదరింగ్కి వీలు లేదు। దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది। ఎవరైనా వచ్చి గ్యాదర్ అయితే వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, వాళ్ళను అరెస్ట్ చేసి స్టేషన్కి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది। చీరాల టౌన్లో కొంత రౌడీ క్యారెక్టర్ కొంత ఉంది, కొంతమంది పొలిటికల్ పార్టీ అఫిలియేషన్తో, కొంతమంది అన్ని పార్టీస్లో కొంతమంది రౌడీలు ఉన్నారు। వాళ్ళ మీద కూడా వాళ్ళు ఏమైనా బయట ఆ రోజు కనిపిస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది, వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం ఆ రోజు జరుగుతుంది। ఆ రోజు ఎవరైనా కూడా బయటికి వచ్చి ఏమైనా చిన్నది కూడా ట్రై చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ చాలా తీవ్రమైన ఉంటుంది, చాలా భయంకరమైన రెస్పాన్స్ ఉంటుంది। ఆ రోజు ఎవరైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తే ఆ రోజు కాకుండా దాని తర్వాత కూడా వాళ్ళ మీద నిఘా పెట్టుకొని వాళ్ళు ప్రతిరోజు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి తప్పులు చేస్తున్నారు, ప్రతి దానికి మేము మానిటర్ చేసి ప్రతి చిన్న దాని మీద కేసు పెట్టి వాళ్ళని వెంటాడతాము। ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు। ముందు కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత
ఎవరైనా కూడా ఇట్లాంటి కార్యకలాపాల్లో పాల్పడితే పోలీసు పవర్ ఏముంటుందో వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అండ్ పోలీస్ పవర్ని ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. కావాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం లైఫ్లో కూడా వాళ్ళ లైఫ్ కూడా మొత్తం ఖరాబ్ అవ్వచ్చు. అట్లాంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది మీద నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు హోల్ డే వైలెన్స్లో పాల్పడ్డారో వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఏమైనా వైలెన్స్లో పాల్పడితే వాళ్ళను జిల్లా బహిష్కరణ కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద అమలు చేయడం జరుగుతుంది. అది ఎవరైనా ఉండొచ్చు, మాకు పెద్ద ఫరక్ పడదు. సో అది ఎవరైనా ఉండొచ్చు, అది కూడా మీ ద్వారా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము. సో అందరూ ప్రజలు కూడా ఇవన్నీ దాంట్లో మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ఈ అంతా ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో కంక్లూడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్కి పూర్తిగా సహకారం ఇస్తారు అని మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు భక్తులు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు భక్తులు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ జయంతి వేళ ఆలయాలు జై హనుమాన్ నామస్మరణతో మారుమోగాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుండి ఆలయాల్లో భారీ తీరిన జనం ప్రత్యేక పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ భక్తులు ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి ఆలయాలకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వేకోజాము నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకం విశేష పూజలు నిర్వహించారు. వేకువజాము నుండి అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ఆగు పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాల్ని సమర్పించారు. చీరాల్లో 2 వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 2 వ్యక్తులు గాయపడ్డారు. కాగా ప్రమాదాల్లో గాయాల పాలైన క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చీరాల్లో 2 వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 2 వ్యక్తులు గాయపడ్డారు. చీరాల ఆర్ఓబి వంతెనపై బైక్ ను కారును ఢీకొన్న సంఘటనలో లక్ష్మీపురానికి చెందిన రాము అనే యువకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందజేశారు. పేరాల చిన్నరథం సెంటర్లో లారీ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కాలు పూర్తిగా విరిగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు 2 ఘటనలపై కేసు నమోదు చేసుకుని క్షతగాత్రుల బంధువులకు సమాచారాన్ని అందించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. చీరాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చీరాల బోస్ నగర్ లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా 3 రోజుల నుండి వేడుకలు నిర్వహిస్తున్నారు. చీరాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చీరాల బోస్ నగర్ లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా 3 రోజుల నుండి వేడుకలు నిర్వహిస్తున్నారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా వేకువజాము నుండి వీరాంజనేయునికి వివిధ ద్రవ్యాభిషేకాలు నిర్వహించారు. అనంతరం తమలపాకుల పూజ, హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. పుర ప్రజలు అధిక సంఖ్యలో ఆలయం వద్ద చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా వేడుకలు వైభవంగా నిర్వహిస్తామని నిర్వహణ ప్రతినిధులు వెల్లడించారు.
భక్తవరేణ్యులారా, బాపట్ల జిల్లా చీరాల మండలం చీరాల పట్టణంలో నెలకొన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి యొక్క దేవస్థానంలో స్వామివారి జన్మదినమైనటువంటి హనుమ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీ నుంచి 3వ తేదీ వరకు స్వామివారికి విశేషమైనటువంటి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ఈ రోజున స్వామివారి జయంతి సందర్భంగా వేకువజామునే 3 గంటలకు విశేషార్చన అయిన తర్వాత పంచామృతాలతో స్వామి విశేషమైనటువంటి శ్రవణ గావించి తర్వాత భక్తజనుల యొక్క సహకారంతో సహస్రనామార్చన తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారి విశేషార్చనలు అయిన తర్వాత శ్రీ ఆంజనేయ స్వామివారి యొక్క దేవస్థానం యొక్క ధర్మకర్తల యొక్క సహకారంతో భక్తవరేణ్యుల యొక్క ప్రోత్సాహంతో హనుమాన్ చాలీసా పారాయణతో శ్రీ స్వామివారి నగరోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలరని భక్తులందరినీ ఆలయానికి ఆహ్వానిస్తున్నాం. ఓం నమో భగవతే వాయునందనాయ. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూములని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ కలిసి పరిశీలించారు. జిల్లాలోని 6 నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్ల భద్రత, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్టు బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా తెలియజేశారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ కలిసి పరిశీలించారు. జిల్లాలోని 6 నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్ల భద్రత, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అధికారులు పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు లోపలికి వెళ్లే మార్గాలకు సూచిక బోర్డులు స్పష్టంగా ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలు సంసిద్ధం చేశామని తెలిపారు. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్నందున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో 14 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉండగా 12 కేంద్రాల్లో ఈవీఎం యంత్రాలు, మిగిలిన 2 కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తామన్నారు. అఫీషియల్ కమ్యూనికేషన్, పబ్లిక్ కమ్యూనికేషన్, మీడియా సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కళాశాల ప్రవేశ ద్వారం నుండి 100 మీటర్ల లోపు వాహనాలకు అనుమతి లేనందున అందరూ నడిచి రావాల్సి ఉంటుందన్నారు. వాహనాలకు పార్కింగ్ జోన్ సిద్ధం చేశామన్నారు. బ్యారికేడ్లు ఏర్పాటు వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైస్లు లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బంది ఉదయం 5 గంటలకు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, ఆర్వోలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఖర్చులు వాళ్ళు చేశారు చూడండి, వాళ్ళకి కనిపించాలి కదా, ఉంటే స్లైట్గా కనపడుతుంది. సో 4వ తేదీ కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. సో కౌంటింగ్ సంబంధించి ఇక్కడ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్లో టోటల్గా 14 కౌంటింగ్ కేంద్రాలు, కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి. ఈ 14 కౌంటింగ్ హాల్స్లో 12 చోట్ల ఈవీఎం కౌంటింగ్, 2 హాల్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. సో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇక్కడ అలాగే అఫీషియల్ కమ్యూనికేషన్ రూమ్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం. మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటితో పాటు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. పర్ఫెక్ట్గా బ్యారికేడింగ్ అంతా కంప్లీట్ చేసాం. సో కౌంటింగ్ ఏజెంట్స్కి విజ్ఞప్తి ఏంటంటే 100 మీటర్ల తర్వాత అక్కడ నుంచి ఓన్లీ పెడెస్ట్రియన్ జోన్ ఉంటుంది. 100 మీటర్ల నుంచి వాళ్ళు నడుచుకుంటూ కౌంటింగ్ సెంటర్కి రావాల్సి ఉంటుంది. సో పార్కింగ్ ఏరియాస్ అన్ని డిజిగ్నేట్ చేయడం జరిగింది. సో మొబైల్ ఫోన్స్, ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ ఇవి కూడా ఇక్కడికి అలో చేయరు. సో దయచేసి అవి ఏదైనా ఉంటే బయటే వదిలేసి రావాల్సి ఉంటుంది. సో అలాగే కౌంటింగ్ స్టాఫ్ అందరూ కూడా ఉదయం 5 గంటలకు ఇక్కడ చేరుకోవాలి. సో వాళ్ళ కౌంటింగ్ హాల్స్ చూసుకొని ఇక్కడ వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలి. 5 o'clock లోపు ఇక్కడ ఉండాల్సిందిగా కోరుచున్నాం. సో మిగతా అన్ని ఏర్పాట్లు పరిస్థితి జరిగింది. అలాగే పక్కాగా బందోబస్తు ప్లాన్ కూడా చేయడం జరిగింది. వీఆర్ రెడీ ఫర్ కౌంటింగ్. చీరాలపట్నం పాపరాజు తోటలో కొలువుదీరిన 84 ఏళ్ల చరిత్ర కలిగిన వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి 1100 ఘట్టాలతో అభిషేకాలు, పూల అలంకరణ సేవలు జరిపారు.
చీరలపట్నం పాపరాజు తోటలో కొలువుదీరిన 84 ఏళ్ల చరిత్ర కలిగిన వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి 1100 ఘట్టాలతో అభిషేకాలు, పూల అలంకరణ సేవలు జరిపారు. అనంతరం రథోత్సవం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. విశేష అలంకరణలో సువర్ణ కిరీట ధారణలో హనుమంతుడు భక్తులకు విశేష దర్శనమిచ్చారు. 84 ఏళ్ల చరిత్ర ఈ ఆలయంలో పూర్వీకుల నుండి హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఇక్కడ కొలువుదీరిన హనుమంతుడు చాలా మహిమతో ఉంటారని వెల్లడించారు. ప్రతిరోజు ఆలయంలో పూజ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయన్నారు. కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికి 84 సంవత్సరాలు అయిందండి. కంటిన్యూగా అప్పటి నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాము. ఆ రోజుల్లో భక్తుల మీద దేవస్థానం ఉండేది. కొత్త కమిటీ వచ్చినాక స్లాబ్ పోయించి అంతా రీమోడల్ చేయించి అంతా సుందరంగా తయారు చేయించారండి. ఈ దేవుడు కరుణ వల్ల ఎంతోమంది సంతానం జరిగిందండి. అనుకున్నట్టుగా జరుగుతుందండి. విస్తృత కమిటీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారండి. అంతా గుడి అంతా రూపం చేయించారు. అన్ని ఏర్పాట్లు చేయించారు. సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టించారు. చుట్టూ ప్రాకారాలు కట్టించారు. ప్రతి నెల మనిషి పారాయణం జరుపుతున్నారండి. పూర్వభద్ర నక్షత్రం రోజు, స్వామివారి జన్మ నక్షత్రం రోజు ఇక్కడ విశేష పూజలు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇది చూడటానికి ఎక్కడెక్కడి నుంచి కూడా జనం వస్తుంటారండి. జై శ్రీరామ్. శ్రీ వీరాంజనేయ నమః. ఈరోజు శ్రీ వీరాంజనేయ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా పాపరాజు తోట చుండూరు వెంకట సుబ్బయ్య పురం పెద్దబ్బాయి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమ జయంతి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. 31, 31 తారీఖు 30వ తారీఖు శ్రీ సీతారామ సమాజం వారిచే సుందరకాండ పారాయణము, 31వ తారీఖు హనుమాన్ జయంతి జన్మ నక్షత్ర సందర్భంగా ఉదయం పూట అభిషేకములు, సాయంత్రం పూట మనిషి పారాయణ, వేదము, స్వామివారి రథోత్సవం జరిగింది. ఈరోజు ఉదయం 1100 ఘట్టాలతో అభిషేకము, తర్వాత స్వామివారికి అలంకరణ, రథోత్సవము అన్నీ ఈరోజు మంచి కార్యక్రమం జరిగిందండి. ఈరోజు ఒక సుమారు 1500 మంది 2000 మంది దాకా అన్న వితరణ కలదు. ఈ సందర్భంగా మాకు సహకరించిన దాతలందరికీ స్వామివారి కటాక్షం కలగాలని కోరుకుంటూ నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతపు సెలవు దినాలు కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల నుండి 30 గంటల వరకు సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67,873 మంది భక్తులు దర్శించుకోగా 33,532 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ కానుకల ఆదాయం 3.93 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఆకస్మిక వర్షాలతో కాస్త వాతావరణం చల్లబడిందని జనాలు ఇలా అనుకున్నారో లేదో అలా ఎండలు మళ్లీ రాటెత్తిస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. రోహిణి కార్తతో జనం హడలెత్తిపోతున్నారు. అయితే ఈలోపు ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి గుడ్ న్యూస్ అందించింది. శనివారం నుండి 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించనున్నాయి. రేపు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మరియు నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరోవైపు విజయనగరంలో 6 మండలాలు, పార్వతీపురం మన్యంలో 9 మండలాల్లో తీవ్ర వడగల్పులు వీచే ఛాన్స్ ఉంది. ఇక శ్రీకాకుళంలో 10, విజయనగరంలో 18, పార్వతీపురం మన్యంలో 5, విశాఖపట్నంలో 1, అనకాపల్లిలో 7, అనంతపురంలో 2 వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచించారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం.
మరో 5 నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. శృంగార తార స్టార్మీ డేనియల్ తో వివాహేతర సంబంధం, దానిపై నోరు విప్పకుండా ఉండేందుకు ఆమెకు ముడుపులు ముట్టజెప్పిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. ట్రంప్ పై నమోదైన 34 అభియోగాలు నిరూపణ అయినట్లు న్యూయార్క్ కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆయన దోషిగా నిర్ధారించింది. ఇలా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. జూలై 11న ట్రంప్నకు శిక్ష ఖరారు చేయనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో కన్యాకుమారిలో ప్రధాని మోదీ 45 గంటల పాటు ఏకాంత ధ్యాన ముద్రలోకి వెళ్లిన విషయం తెలిసిందే. 45 గంటల పాటు ఆయన చేపట్టిన ధ్యానం ఇవాళ ముగిసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ఆయన ధ్యానం చేశారు. గురువారం సాయంత్రం 6:45 ప్రధాని మోదీ ధ్యానంలో కూర్చున్నారు. ధ్యాన సమయంలో ఆయన కేవలం ద్రవ పదార్థాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 45 గంటల పాటు మోదీ మౌనంగానే ఉన్నారు. కాషాయ దుస్తులు, జపమాలతో ధ్యాన మండపంలో ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న మోదీ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ధ్యానంలో భాగంగా శుక్రవారం ఉదయం సూర్యోదయ సమయంలో ఆయన సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించారు. ఇవాళ మధ్యాహ్నం ధ్యానం ముగిసిన తర్వాత ఆయన వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే ఉన్న తమిళ కవి తిరువల్లూరు విగ్రహానికి పూలమాల వేసి నమస్సుమాంజలి అర్పించారు మోదీ. మల్లికా గారి పల్నాడు ఎస్పీ ఈమె ముందున్న స్పెషల్ ఆపరేషన్ కౌంటింగ్ డే. ఆ రోజు అల్లర్లు జరగకుండా సజావుగా సాగేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లతో అప్పటి ఎస్పీపై బదిలీ వేటు వేసింది ఎన్నికల సంఘం. దీంతో పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే బాధ్యతలు తీసుకున్న రోజే కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమంటూ ప్రకటించారు మల్లిక. ఇక ఎప్పటి నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఎస్పీ. ఫలితాలు ఎలా ఉన్నా సరే అల్లర్లకు దిగకండి, భవిష్యత్ పాడు చేసుకోకండి అంటూ సూచిస్తున్నారు. గెలిచిన నేతలు 5 ఏళ్లు ఉంటారు, ఓడిన వాళ్ళు ఇంటికి వెళ్తారు, మీరెందుకు భవిష్యత్తును ఆగం చేసుకుంటారంటూ పదే చెప్తూ అవగాహన కల్పిస్తున్నారు. గ్రేసీ ఐఏ స్కూటర్ 6072 బిఎల్టీసీ మోటార్ను కలిగి ఉంది. ఇది సమర్థవంతమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది. 60 కిలోల బరువు, 150 కిలోల లోడింగ్ సామర్థ్యంతో వస్తుంది. ఇది రహదారిపై స్థిరత్వం, చురుకుదనం రెండింటినీ అందిస్తుంది. మెరుగైన భద్రత కోసం స్కూటర్లో ముందు డిస్క్ బ్రేక్లు, వెనుక డ్రమ్ బ్రేక్లు వస్తాయి. ఇది 5 వేర్వేరు వేరియంట్ల వినియోగదారులకు అందుబాటులో ఉంది. 1.92 kWh లెడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్ 55-60 కిలోమీటర్ల మైలేజీ పరిధిని కలిగి ఉంది. 7-8 గంటల్లో 0 నుండి 100% నుండి ఛార్జ్ అవుతుంది. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ రాహుల్ ద్రావిడ్ వారసత్వాన్ని గంభీర్ తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న T20 వరల్డ్ కప్ తర్వాత ప్రధాన కోచ్ బాధ్యతల నుండి రాహుల్ ద్రావిడ్ వైదొలగనున్నాడు. అతని కాంట్రాక్ట్ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త కోచ్ ను ఎంపిక చేయడం అనివార్యమైంది. దీనికోసం ఇటీవల BCCI దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. అయితే రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ వస్తారని కొన్ని మీడియా కథనాలు వ్యాపిస్తున్నాయి. దీనిపై మాజీ BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ప్రశ్నించారు. ఇండియన్ కోచ్ ను తాను కూడా ప్రిఫర్ చేస్తారని, ఒకవేళ గంభీర్ కనుక దరఖాస్తు చేసుకుని ఉంటే అతను మంచి కోచ్ అవుతాడని గంగూలీ పేర్కొన్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కౌంటింగ్ వేళ అల్లర్లకు పాల్పడితే కాకి పవర్ చూపిస్తాం. చీరాల వాంటన్ పోలీస్ స్టేషన్ లో కౌంటింగ్ భద్రతా చర్యలపై సమీక్ష. అనంతరం మీడియా సమావేశంలో ఢిల్లీ వార్నింగ్ ఇచ్చిన బాపట్ల జిల్లా వకుల్ జిల్లా. కన్నుల పర్వంగా హనుమాన్ జయంతి వేడుకలు. ప్రసిద్ధిగాంచిన పావులూరు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పోటెత్తిన భక్తులు. స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాల నిర్వహణ. చీరాలలో 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 గాయాలు. ప్రమాదాల్లో గాయాల పాలైన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింది. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.